రైట్. సిరిలగని సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్టే తన కనుసన్నల్లోనే జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికి దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్లు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవునని అంటున్నాయి సింగరేణి వర్గాలు. సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్య నేత బావమర్ది ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు లెక్కించుకోవడం, ఇలా సంస్థకు నష్టం చేకూరుస్తున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్ట్ తీసుకున్నా, మందుల సరఫరా అయినా, ట్రాన్స్పోర్టు టెండర్ అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతుందని అంటున్నారు. బావ అండ చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలకు సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు బావమర్ది కంపెనీ రెండేండ్ల కిందట వరకు తెలంగాణలో ఒక్క జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ట్రాలకు విస్తరిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకపై కన్నేసిందట. రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్లను పక్కకు నెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్టును కైవసం చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. సింగరేణిలో జరిగే టెండర్ల వ్యవహారంలో మొత్తం ముఖ్య నేత బావమర్ది హవా నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. పర్సంటేజీలు మాట్లాడడం నుంచి మొదలు వాటాలు పంచడం వరకు అంతా ఆయన కనుసన్నల్లో పద్ధతి ప్రకారం జరిగిపోతుందట. కాంట్రాక్టర్లు రింగు కావడం, డమ్మీల చేత టెండర్లు వేయించడం, కలిసి పంచుకోవడంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పుకుంటున్నారు. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు లెస్ కోట్ చేసేవారని, అన్నింటిలో ప్లస్ కోట్ చేస్తున్నారని, వారికే టెండర్లు కేటాయిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దీని వెనుక ముఖ్య నేత బావమర్ది ఉన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో పేలుడు పదార్థాలను టన్ను 17 నుంచి 18 వేలకు కొనేవారని, ఇప్పుడు టన్ను 50 వేలకు పెంచారని అంటున్నారు. దీని వెనుక కీలక హస్తం ఆయనదేనని స్పష్టం చేస్తున్నారు. ముఖ్య నేత బావమర్ది పేరు చెప్తేనే సింగరేణి సంస్థలో పనిచేసే జీఎంలు, కింది స్థాయి సిబ్బంది వణికిపోతున్నారని, ఆ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఆయనకు చెందిన కాంట్రాక్టు సంస్థ సూపర్వైజర్లు ఏకంగా సింగరేణి సంస్థ అధికారులకే ధమ్కీలు ఇస్తున్నారట. దీనిని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. కొత్తగూడెంలోని ఓ ప్రాజెక్టు ఆఫీసర్ తాము చెప్పినట్టు నడుచుకోవడం లేదని రాత్రికి రాత్రే బదిలీ చేయించి మరో ఆఫీసర్కు పోస్టింగ్ ఇప్పించుకున్నట్లు సంస్థలో ప్రచారం జరుగుతోంది. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన కార్మికులను ఈ కాంట్రాక్టు సంస్థ 12 గంటల పాటు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు డీజిల్ మిగిల్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన పనులు మాత్రమే చేయాలని, అన్నింటికీ తలూపాల్సిందేనని సింగరేణి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు చెప్పుకుంటున్నారు. ఇందుకు ససేమిరా అనే అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్య నేత బావమర్ది సర్కారు పెద్దలకు నచ్చినట్టు నడుచుకోవడం ఇష్టం లేక ఇద్దరు సింగరేణి సంస్థ డైరెక్టర్లు బలయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు 6 నెలల ముందే రాజీనామా చేసి వెళ్లిపోయారట. కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు కల్పించేలా టెండరు నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేశారట. ఇది సింగరేణికి నష్టం కలిగిస్తోందని ఇద్దరు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇవి అమలైతే సంస్థకు 450 నుంచి 500 కోట్ల నష్టం కలుగుతోందని, దీనికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారట. దీంతో ఆగ్రహించిన ముఖ్యనేత వర్గం ఓ డైరెక్టర్ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పించారట. ఆ అధికారి డైరెక్టర్ పదవిని వదులుకొని డీ ప్రమోట్ అయి కింది స్థాయిలో జీఎంగా చేరినట్లు చెప్పుకుంటున్నారు. మరో డైరెక్టర్ అయితే తీవ్ర ఒత్తిడి రావడం, బెదిరింపులతో చేసేదేమీ లేక 6 నెలల పదవీ కాలాన్ని వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సింగరేణిలో డీజిల్ కుంభకోణం, పెనాల్టీల మాఫీ వెనుక సదరు బావమరిది పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. డీజిల్ పెనాల్టీల మాఫీ మంత్రాంగమంతా ఆయన స్కెచ్ అన్న ప్రచారం ఉంది. అధికారులు పలు సంస్థలకు 25 నుంచి 30 కోట్లు పెనాల్టీలు వేశారు. ఓ కాంట్రాక్టు సంస్థ 200 కోట్ల డీజిల్ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలొచ్చాయి. అయితే ముఖ్యనేత బహుమరిది పెనాల్టీల మాఫీకి ఓ స్కెచ్ వేశారట. కాంట్రాక్టు సంస్థలు పెనాల్టీకి వ్యతిరేకంగా కోర్టుకెళ్లడం, కోర్టుల్లో సంస్థ తరపున వాదనలు సరిగ్గా వినిపించకపోవడం, పెనాల్టీలను రద్దు చేసేలా తీర్పు వచ్చేలా చేయడం, ఇదంతా ప్రణాళిక ప్రకారం జరుగుతోందట. మొత్తంగా ముఖ్యనేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి చిక్కుకున్నదన్న చర్చ జరుగుతోంది.